చల్లగా వద్దిల్లు సేవక. అయ్యా మీ యొక్క నామధేయము? నా నామము అనగా బోలా శంకరుడు అందుడు. వెండి కొండ కైలాసగిరి పట్నం పేరే బోలా శంకరుడు అందుడు. అవును కదా. సరే స్వామి, మీకు ఎంతమంది భార్యలు అయ్యా? 2 భార్యలు. వారి పేర్లు? పార్వతీదేవి, గంగాదేవి. పార్వతి ఒకరు, మరొకరు గంగాదేవి. అవును కదా. అయ్యా మీకు ఏమైనా పుత్ర సంతానం ఉన్నదా? ముగ్గురు. 2 కుమారులు, 1 కుమార్తె. వారి పేరు స్వామి? గణపతి, కుమారస్వామి, చిన్నారి గారాల పుత్రిక రేణుకాదేవి. రేణుకాదేవి అందరు. సరే స్వామి, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నేను సభ చేయుటకు వెళ్తున్నాను. ఆ యొక్క పైడికొండకు నేను సభ చేయడానికి వెళ్తున్నారు. సరే స్వామి, అదే విధంగా వెళ్ళండి కదా. జయ శ్రీ జగజ్జననికి జై. అదిగో అదిగో రామయ్య రే పాకలో వెలిచెను చూడయ్యా. 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 అదిగో అదిగో రామయ్య. సకలం రామమయం మయం సీతారామ ప్రియం ప్రియం. 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 సకలం రామమయం మయం. భక్తులకు జగదీష్టగా వెలిచెను జగదగి రాముడు జానకి రాముడు. భక్తులకు జగదీష్టగా వెలిచెను జగదగి రాముడు జానకి రాముడు. భక్తులకు
ఇదే వందనములు కదా. తల్లి నీ యొక్క నామధేయము? నా యొక్క నామం అనగా పార్వతీదేవి. ఇద్దరు కుమారులు కుమారస్వామి, గణపతి, నా గౌరవ పుత్రిక రేణుకాదేవి. రేణుకాదేవి అందరు. సరే తల్లి, మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నావా? నా భర్తకు వెండికొండ వద్దకు పిలుచున్నాను. నీ భర్త వద్ద ఆ యొక్క వెండికొండ కైలాసగిరి పట్టణానికి వెళ్తున్నాను అంటున్నావా? సరే తల్లి, అదే విధంగా వెళ్ళదా. జాతి రేణుకాదేవికి ఓ శేషశయన నారాయణ ఓ కమల నయన దీనవన ఓ శేషశయన నారాయణ ఓ కమల నయన దీనవన నిన్నే నమ్మితి దేవననుజోమా నీలకంఠర దేవ కరుణించుమా. తల్లి, నీ యొక్క వృత్తాంతం పూర్తిగా వినచేయదవా? అలాగే వినచేయదండి. సరే తల్లి, చెప్పం. జయ శ్రీ జగజ్జననికి తల్లి గ్రామము కైలాసగిరి జనములు శివశంకరు దోషణమే కాసకు దేవనురే అందురే గ్రామము కైలాసగిరి జనములు శివశంకరు దోషణమే కాసకు దేవని అందురే అందురే నామము రేణుక దేవని అందురే Bella
జగజ్జననికి అబ్బా నీ యొక్క నామది ఏమేమిటి? నా నామమైన రేణుకాదేవి అంటే రేణుకాదేవి అందరు. అవును. నీ యొక్క తల్లిదండ్రులవా? నా తండ్రి అయిన బోలాశంకరుడు, బోలాశంకరుడు, తల్లి పార్వతీదేవి, తల్లి పార్వతీదేవి. మీకు ఎవరు అన్నలు ఉన్నారా? కుమారస్వామి, వినాయకుడు. వినాయకుడు మీ అన్నలు. సరే తల్లి మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? నేను ఇప్పుడు మా చెలికట్టలతోటి ఆటలు పాటలు ఆడడానికి వెళ్తున్నాను. ఆ యొక్క పులవనంతరంలోకి ఆటలు ఆడడానికి పోతున్నావా? అవును కదా. చెలికత్తల్ని పిలువ నవరావా? పిలు. సరే తల్లి నువ్వు ఆటలు కూర్చోవా. జయ శ్రీ జగజ్జననికి అరుడా శ్రీశైలవాస ఇదే వందనం కదా. తల్లి నీ యొక్క నామది ఏమిటి? ఇటు రావా? చంద్రవదన అంటారు. సరే తల్లి ఎటు పోతున్నావా? ఇప్పుడే మా యొక్క రేణుకా మాత రమ్మని కబురు పంపింది. ఎందుకు? ఆట పాటలు ఆడుకోవడం. ఆట పాటలు ఆడడానికి పోతున్నావు. ఇక అంటే ఇంకో అంతా మీ చెల్లెలు. మా చెల్లెళ్ళు ఉన్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంతా మీ చెల్లెలు. చెల్లెళ్ళు ఇంకో చిన్న చెల్లు ఉన్నది. ఆమె ఏమనకూడదు మరి. ఏమన్నా ఎవరేమన్నా కూడా ఇలా చిన్న చెల్లె. సరే తల్లి మీరు ఎవరు ఏమన్నా కానీ నేను విలువన్నాను వెళ్తా అవ్వాలని నేనే విలువన్నా. సరే నువ్వు ఆశలు కూర్చో ఇక్కడ ఇక్కడ ఇప్పుడే వచ్చేదాను కదా. జై బంగారు బొట్టు పెట్టి భారీ కుంకుమ బొట్టు పెట్టి మంది అందరూ. సరే తల్లి వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు మా రేణుకాదేవి దగ్గరికి వెళ్తున్నాను. రేణుకాదేవి దగ్గరికి పోతున్నావు. ఎందుకవా? ఆట పాటలు ఆడడానికి. ఆట పాటలు ఆడడానికి ఆ యొక్క రేణుకాతోని పూలవనంలో పోతున్నా. సరే ఇంకా ఎవరున్నారా? ఇంకా మా ముగ్గురు రావా? సరే నువ్వు అక్కడ కూర్చో. శ్రీ జగజ్జనని
వినవే నన్ను మల్లికాయందోరమ్మ మగవారు వినవే నన్ను మల్లికాయందోరమ్మ మగవారు వినవే నన్ను బంగారు పొట్టు పెట్టి గాలి బొమ్మల నడుమ బొమ్మల నడుమ పొట్టు పెట్టి బొమ్మల నడుమ కుంకుమ పొట్టు పెట్టి బొమ్మల నడుమ బొమ్మల నడుమ కుంకుమ పొట్టు పెట్టి బొమ్మల నడుమ వివేకంతో మల్లికాయందోరమ్మ నీ పేరేం పేరావా? నా పేరు మల్లిక అంట. మల్లికాంజులు. సరే తల్లి ఎటుపోతున్నావా? నేను రేణుకాదేవి దగ్గరికి ఆటలు పోతున్నా. రేణుకాదేవి వద్దకు ఆటలు పోతున్నావు. ఇప్పుడు ఇవరకు వచ్చిన లేవను మాట్లాడు. నీకేం కాలేదు ఇంకా? నాకు అయింది. అయిందా? మరి ఏం కాదు సీరియల్ లెక్క కనబడతలేరని కంటే అయింది కానీ నీకు ఏర్పడదా? నాకు ఏర్పడుతుంది. సరే తల్లి ఇప్పుడు ఆ యొక్క రేణుకా దగ్గరికి ఆటలు అనుకోతున్నారు. ఇప్పుడు యాక్చువల్ ఎవరో ఇంకా మా చెల్లెళ్ళు వస్తారు. మీ చెల్లెలు ఉన్నారా? సరే తల్లి చూద్దాం. సరే తల్లి యొక్క నామదే ఏంటి? మల్లికాంజులు. సరే తల్లి ఎటుపోతున్నావు మరి? రేణుకాదేవి వద్దకు ఎందుకవా? ఆట పాటలు ఆడదానికి పోతున్నావు. ఇంకెవరున్నారా నీతో? ఇంకా మీకంటే ఎప్పటి చెల్లి ఉందా? ఇద్దరం కదా? సరే తల్లి మెత్తా విషయం ఒక్కసారి దాని మీద లోడు శ్రీ జగన్ వనంతరం వెళ్ళదాం పద. అలాగే వెళ్ళదామా? సరే పోదాం పద. జై శ్రీ జగజ్జననికి పూలు గోదామురాడే
స్టేజ్కి రావాలి. కుమారపేట భక్తులు, కృష్ణపురం భక్తులు, శ్రీనగర్ భక్తులు, దాచారం భక్తులు దయచేసి స్టేజ్ దగ్గర రావాలన్న. గడపురం భక్తులు, గుండారం భక్తులు ఏమన్నా స్టేజ్కి రావాలి. కృష్ణపురం భక్తులు మీరు ఏమేమి పూలు కొట్టినారు? పూలు కొట్టా సరే. ఇవన్నీ అలాగే దాచారం భక్తులు దయచేసి స్టేజ్కి రావాలి. పెట్టి వాళ్ళు బతుకమ్మ వేసే వరకు మనం చెల్లాలి. ఒకసారి చెమ్మచెక్కలు ఆడుకుందాం కదా.
అయ్యా బాబు రాజు ఆయన తెలియాలి ఇంకా జయ శ్రీ జగజ్జననికి శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమైదో సునమ్మ గౌరమ్మ
కోనేటి వచ్చిన ఈ చెరువులో బతుకమ్మలేసి పోదాం మా అమ్మ నాన్న చాలా కోపానికి వస్తారు కదా. అలాగే అమ్మ మా భర్తలు కూడా ఇంటికాడ వెయిట్ చేస్తున్నాం. పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ మళ్ళీ ఏడాదికి మళ్ళీ రావమ్మ మళ్ళీ ఏడాదికి మళ్ళీ రావమ్మ పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ మళ్ళీ ఏడాదికి మళ్ళీ రావమ్మ మళ్ళీ ఏడాదికి మళ్ళీ రావమ్మ పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ బతుకమ్మలు కోనేటి వేసినాం కదా పోదాం కదండి. సరే ఓ చెల్లిలారా మీరు కోనేట్లో బతుకమ్మలు వేయంగా మీ మెడలో ఏమో జగడగా వేస్తున్నా ఏంటి చెల్లారా? మంగళసూత్రం అంటారా అమ్మ మా పెళ్ళిళ్ళు అయినాయి కదా. అవునా మరి నాకు లేదని మిమ్మల్ని అడుగుతున్నాను చెల్లి. కాలేదు కదమ్మా మీ తల్లిదండ్రులు నీకు పెళ్లి చేయలేదు కదా. లేదా అవునా సరే మీరు ఇక వెళ్ళండి మా తల్లి వద్దకు పోయి నేను అడగలను. అలాగే తల్లి. చెల్లి అన్నట్టు నేను మా తల్లి వద్దకు పోయి నాకు పెళ్లి చేయమని అడిగదాను. జయ శ్రీ జగజ్జనని ఓ జయ జయ నారాయణ